Good morning, brother. సో సో దేవుని వాక్యం యొక్క శక్తి మరియు గొప్పతనము మానవుడి యొక్క శరీర ఇచ్చలు ఉంటాయి కదండి, అది అణిచివేయడం కష్టము. కామము, క్రోధము, మదము, లోభము. సో కామ, క్రోధ, మద, లోభము ఇవన్నీ శరీర ఇచ్చలు. ఆ శరీర ఇచ్చలను కూడా జయించే శక్తి వాక్యానికి ఉంది. ఆ శరీర కోరికలను కూడా అణిచివేసే శక్తి ఈ వాక్యానికి ఉంది. ఆ కోపము, ఆ కామము, ఆ క్రోధము, ఆ మదము అవి కొన్ని అనగవు. శరీరానికి ఉన్న బలహీనతలవి, శరీరానికి ఉన్న కోరికలవి, శరీరానికి ఉన్న ఇచ్చలవి. ఆ శరీర ఇచ్చలు, శరీర దురాశలను, శరీర అలవాట్లను కూడా అణిచివేసే శక్తి వాక్యానికి ఉందండి. అందుకే ఈ వాక్యంలో అంత పవర్ని రిలీజ్ చేశాడు. అప్పుడు ఆత్మకు సామర్థ్యం పెరుగుతుంది. చాలా కష్టము ఈ శరీర దురాశలను వదలడం, చాలా కష్టము. శరీర దురాలోచనలను వదలడం చాలా కష్టము. దుష్టత్వాన్ని వదలడం చాలా కష్టము. ఆ కామాన్ని వదలడం, క్రోధాన్ని వదలడం, మదాన్ని వదలడం, ఇవన్నీ కూడా చాలా కష్టము. సో అలాంటి వాటిని కూడా తీసేసే శక్తి ఈ వాక్యానికి ఉంది. ఎట్టి వాడినైనా, ఎట్టి దుర్మార్గునైనా మార్చే శక్తి వాక్యానికి ఉంది. ఎట్టి వ్యభిచారినైనా మార్చే శక్తి, ఎట్టి నేరస్తునైనా, ఎట్టి పాపినైనా మార్చే శక్తి వాక్యానికి ఉంది. సో కాబట్టి ఇంత దివ్యమైన వాక్యం మనకి ఇచ్చాడు దేవుడు. సో కంప్లీట్ చేసేద్దాం, త్వరగా ముగించేద్దాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 115 వచనం దగ్గరకు వచ్చేస్తుంది. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు. నా దేవుని ఆజ్ఞలు చూసారా, మన దేవుడు కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడు, వాటినే మనం ఫాలో కావాలండి. వాటినే మనం ఫాలో కావాలి. చాలా మంది ఏం చేస్తారు, ఆచారాలను ఎక్కువగా విలువ ఇస్తారు. దేవుడు వాక్యానికి ఎప్పుడైనా విలువ ఇవ్వాలండి. ఆచారాలకు, సాంప్రదాయాలకు, మనుషులు కల్పించిన కల్పన పద్ధతులకు మనం ఎప్పుడు కూడా విలువ ఇవ్వద్దు. ఎక్కువ కూడా మనం విలువ ఇవ్వాల్సింది దేవుడి వాక్యానికే మనం విలువ ఇవ్వాలి. దేవుడి వాక్యానికే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో దుష్క్రియలు చేయవాలారా నా యుద్ధ నుండి తొలగుడి. సో దేవుడి ఆజ్ఞలు ఎవరైతే ఫాలో కారో, ఎవరైతే నేర్చుకోరో, ఎవరైతే వాటి ప్రకారంగా నడవరో, వాళ్ళందరూ కూడా దేవుడి దృష్టికి ఎవరట దుష్క్రియలు చేయవారు, అంటే చెడ్డ క్రియలు చేయవారు. అందుకే అండి ఈ వాక్యానుసారంగా నడిచే వాళ్ళ రూటు వేరుంటది, వాక్యానికి విరుద్ధంగా నడిచే వాళ్ళ రూటు వేరే ఉంటది. సో దేవుడు ఏమంటాడు, మీరు నా వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారా, అయితే నా యుద్ధ నుండి తొలగుడి అంటాడు. సో నా వాక్యానికి అనుగుణంగా నడుస్తున్నారా, రండి అంటాడు. సో కాబట్టి ఆయన మన అందరినీ కూడా వాక్యానుసారంగా నడిపించడానికే పిలుచుకున్నాడు. మనందరినీ కూడా ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా నడిపించుకోవడానికే మనందరినీ కూడా పిలుచుకున్నాడు. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోనము, నా ఆశ భంగమై నేను సిగ్గు నొందక యుందును గాక. సో ఈ వాక్యానుసారంగా నడిచే వాళ్ళ ఎవరు కూడా సిగ్గు నొందరండి. ఆయన మాట చొప్పున మనల్ని ఆదుకుంటది. చూసారా, మాట చొప్పున నన్ను ఆదుకోనము, నేను బ్రతుకున్నట్లు. సో ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యము మనల్ని ఆదుకుంటది, ఈ వాక్యము మనల్ని సిగ్గుపడనీయకుండా ఉంచుకుంటది. సో చూసారా, ఒక్క వచనంలోనే మూడు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వాక్యమట మనల్ని బ్రతికిస్తుందట, ఈ వాక్యమట మనల్ని ఆదుకుంటదట, ఈ వాక్యమట మన ఆశ భంగము కానివ్వకుండా చూస్తుందట, నాలుగోది సిగ్గుపడకుండా చూస్తుందట, సిగ్గు నొందకుండా చూస్తుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది వాక్యము. చెప్పాను కదండి, శరీరానికి కొన్ని దురాశలు ఉంటాయి, దురాలోచనలు ఉంటాయి శరీరానికి. ఆ మదము, ఆ కామము, క్రోధము, ఆ లోభము, ఇవన్నీ కూడా విడుదల కలిగించే శక్తి వాక్యానికి ఉంది. ఎట్టి దుష్టత్వాన్నైనా తీసేసే శక్తి వాక్యానికి ఉంది. సో ఈ వాక్యానుసారంగా నడిచే వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ ద సెన్స్ మనల్ని ఎప్పుడు కూడా తలదించుకునే చేసే దేవుడు మన దేవుడు కాదు. సో నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడాలను నిత్యము లక్ష్యము చేసేదను. సో ఆయన కట్టడాలను నిత్యము లక్ష్యం చేయాలి, ఎల్లవేళలా పాటించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, లేకపోతే బలహీనతలు వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా, ఆరోగ్యం వచ్చినా కూడా ఈ శాసనాలు, ఈ కట్టడాల ప్రకారం మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, నడవాలండి. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదు. చూసారండి, వర్డ్ ఆఫ్ గాడ్ ని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయొద్దు, గుర్తు పెట్టుకోండి. చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారు కానీ వాక్యానుసారంగా నడవట్లేదు. వాక్యానుసారంగా నడవాలి. నీ కట్టడలను మీరిన వారందరినీ కూడా, చూసారా, ఈ కట్టడలను, ఈ శాసనాలను, ఈ వాక్యాన్ని వదిలేసిన వాళ్ళను, మీరిన వాళ్ళంటే పట్టించుకోని వాళ్ళను, వదిలేసిన వాళ్ళందరినీ కూడా నీవు నిరాకరించుదువు, వారి కపటాలోచన మోసమే. చూసారా, ఈ వాక్యానుసారంగా విరుద్ధంగా వెళ్ళే వాళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయండి, మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి, విరుద్ధంగా ఉంటాయి. సో అట్టి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళ అందరినీ కూడా దారిలోకి తీసుకొచ్చే శక్తి ఈ వాక్యానికి ఉంది.
సో భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు ముష్టి వలె లయపరచుదు కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. సో ఈ యొక్క శాసనాలు, ఈ కట్టడాలు, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఇష్టం చేసుకుంటావో అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టడవుతావు. ఎప్పుడైతే ఈ వీటి ప్రకారం నువ్వు దేవుని నమ్ముకున్నావు, అయినా వాక్యానుసారంగా నడవట్లేదు, వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నావు, అన్యుల్లాగానే బ్రతుకుతున్నావు, అయితే నువ్వు మస్ట్ వల్లే లయపరచుదువు. అంటే మనము ఈ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడికి విరుద్ధంగా వెళ్ళున్నట్టండి, దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టండి. సో అందుకే ఇక వాక్యాన్ని ఇంత ఇంపార్టెన్స్ మనకు 10 రోజుల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఒక్కటే అంశం మీద మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన లోపల అంత తొందరగా రాదు, వింటుంటే 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 విశ్వాసం పెరుగుతుంది. అందుకే దేవుడు మనందరికి కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ వాక్యము గురించి మాట్లాడి వాక్యానుసారంగా మనందరినీ కూడా సరిచేస్తున్నాడు. సో ఇష్టపడండి, నీ శాసనములు నాకు ఇష్టమైనవి. ఆ బైబిల్ గ్రంథాన్ని ఇష్టపడండి, అందులో ఉన్న వచనాలను ఇష్టపడండి, అందులో ఉన్న ప్రతి వర్డ్ని, ప్రతి చాప్టర్ని ఇష్టపడండి. అది మన జీవితాన్ని తెలియచేస్తుంది, మన జీవితాన్ని మంచి మార్గంలోకి నడిపిస్తుంది, మనల్ని మారుస్తుంది, మనసుని, ఆలోచనలు, తలంపులు అన్నిటి కూడా మార్చి మార్చి మనందరినీ కూడా నీతి మార్గంలోకి నడిపించేలాగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండకండి. ఎందుకంటే చాలా మందికి ట్రెడిషన్స్ అలవాటు కావడం ఇష్టము. అయ్యో ఆ చెప్పులు వేసుకోవద్దా, లేకపోతే ఆ బొట్టు పెట్టుకోవద్దా, లేకపోతే ఆ చీర కట్టుకోవద్దా, లేకపోతే ఆ టిక్లీలు పెట్టద్దా, ఈ ఈ ఆచారం కాదు. ఈ వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా లేదా అన్నదే ముఖ్యమండి. ఎప్పుడైనా వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారంగా నడవాలి, ఆచారం ప్రకారం, సాంప్రదాయ ప్రకారము కాకుండా ఈ యొక్క వాక్యానుసారంగా బ్రతికినప్పుడే మనము అన్ని కూడా నెరవేర్చబడతాయి మన జీవితంలో. ఇప్పుడు నేను తెల్లటి వస్త్రాలు వేసుకున్నాను, కానీ వాక్యానుసారంగా నడవట్లేదు, వేసుకొని ఏ లాభము? అంతే కదా అండి. ఈ వాక్యానుసారంగా నడిచినప్పుడే మనం ఆత్మ తెల్లగా అవుతుంటది, మన మనస్సు తెల్లగా అవుతుంటది. సో అలా అలా మన పైన తెల్లటి వస్త్రాలు వేసుకోవడం వల్ల అందులో మంచి లేదు, అంటే దానివల్ల ఎక్కువ ఉపయోగము లేదు, నష్టము లేదు. సో మన మనసు బాగున్నది అనుకోండి, అప్పుడు నువ్వు ఏ వస్త్రం వేసుకున్నా బాగానే ఉంటది. సో మనసు బాగాలేదు అంటే మనసు అంతా కోపంతో, ద్వేషంతో, అసూయతో, గర్వంతో నిండుకొని ఉంది, సో పగతో, ప్రతీకారంతో నిండుకుంది, అప్పుడు నువ్వు తెల్లటి వస్త్రాలు వేసుకున్నా ఏ లాభము? సో అలాంటి ట్రెడిషన్స్ కి వెళ్ళకండి ఎప్పుడు కూడా. వాక్యం ఏమి చెప్తుంది, వాక్యానుసారంగా బ్రతకండి చాలు, అంతే. సో నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. చూసారా, ఈ వీటి గురించి భయపడాలి అంటే వీటిని నెరవేర్చాలని మన లోపల ఒక ఆశ ఉండాలి. వాక్యానికి భయపడాలండి, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. అమ్మో దేవుడు ఈ యొక్క ప్రాస్టిట్యూషన్ చేయొద్దన్నాడు, నేను చేయను. దేవుడు ఈ ఆల్కహాల్ తాగొద్దన్నాడు, నేను తాగను. దేవుడు ఇతరులది ఆశించొద్దన్నాడు, నేను ఆశించను. దేవుడు ఇతరుల జోలికి వెళ్ళకన్నాడు, గొడవలు కొట్లాటలు పెట్టుకోకన్నాడు, పెట్టుకోను. సో ఇలా వెళ్ళి ఫియర్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే నీకు వాక్యాన్ని నెరవేర్చాలని భయపడతావో అప్పుడే న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. సో ఎప్పుడైతే నువ్వు వాక్యానికి భయపడతావో దేవుడికి భయపడ్డట్టే. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశము నన్ను విడిచిపెట్టకుము, మేలు కొరకు నీ సేవకుని పూటపడము, గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు కాక. సో నువ్వు వాక్యానుసారంగా నడువు, మిగిలిన అన్ని దేవుడే చూసుకుంటాడండి. నీ మీద ఏ గర్విష్ఠులు రారు, ఏ బుద్ధిహీనులు రారు, ఏ బలహీనతలు రారు. సో నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినంత వరకు మన ప్రార్థనలకు కూడా జవాబు రావు. గుర్తు పెట్టుకోండి, మనకు వాక్యానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, రాదు. వాక్యానికి అనుకూలంగా వెళ్ళి అప్పుడు ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు జవాబులు వస్తాయి. సో వాక్యానికి అనుకూలంగా వెళ్ళినప్పుడే, వాక్యానికి ఫేవర్ గా వెళ్ళినప్పుడే మనకు ఆ వాక్యానికి సమాధానం వస్తుంది, మన ప్రార్థనకు జవాబులు, ఉత్తరాలు వస్తాయి. కాబట్టి మేలు కొరకు నీ సేవకుని పూటపడము, గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు కాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు. చూసారా, నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు. మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, గుర్తు పెట్టుకోండి. కనిపెట్టుచు, నా కన్నీళ్లు క్షీణించుచున్నవి. ఈ వాక్యము కన్నీళ్లను తుడిచేస్తుంది, నీతి మార్గంలో నడిచేస్తుంది. ఈ వాక్యము రక్షణలోకి తీసుకొస్తుంది. నీ కృప చొప్పున నీ సేవకుని మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధింపుము, టీచ్ మీ అని అడగాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా. నీ వాక్యాన్ని నాకు నేర్పించు ప్రభువా, నీ వాక్యానుసారంగా బ్రతికే కృపను నాకు దయచే ప్రభువా, నీ వాక్యానుసారంగా బ్రతికే ఆ యొక్క
మనస్సుని నాకు దయచేయండి అని అడగండి. దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. సో నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టలను నాకు బోధించుము, కన్నులు క్షీణించుచున్నవి. సో చూసారా, మనం నీరు గారైపోతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తాడు. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, కృషించిపోతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మన లోపల బలహీనతలను తీసివేస్తాడు, మనల్ని బలంలోకి తీసుకొస్తాడు. సో నేను నీ సేవకుడు నీ శాసనాలు గ్రహించినట్లు. సో వాక్యం అందరికీ అర్థం కాదు. సో మనం అడగాలి, అర్థం చేపించు ప్రభువా. గ్రహించాలి, గ్రహించే శక్తి ఉండాలి వాక్యాన్ని. సో నీ శాసనంలో గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగ చేయము. చూసారా అండి, ఈ వాక్యము చదవాలంటే అంత ఈజీ కాదు, అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. దైవ జ్ఞానం ఉండాలి. సో దేవుడి యొక్క ఆత్మ ఉన్నప్పుడే మనకు ఇవన్నీ బయలుపరచబడతాయి. అందుకే నాకు జ్ఞానము కలగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. సో ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు. చూసారా అండి, చాలా మంది ఈ వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నారట. రిజెక్ట్ చేయొద్దు వాక్యాన్ని, అనుకూలంగా ఫేవర్ గా వెళ్తూనే ఉండాలి. సో నీ సేవకుడు నీ శాసనాలు గ్రహించినట్లు జ్ఞానము కలగచేయము. ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్ అండి. ఇప్పుడు నేను ఏ ఆత్మతో బోధిస్తున్నానో మీకు కూడా అదే ఆత్మతో అదే జ్ఞానముతో మీరు విన్నారనుకోండి, ఇంకా ఎక్కువగా అర్థమవుతుంటది. నజరుడైన యేసయ్య, ఇక్కడ నేను ఏ ఆత్మతో బోధిస్తున్నానో, ఏ జ్ఞానంతో బోధిస్తున్నానో వినే వాళ్ళకు కూడా అదే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మ బోధించు సంగతులు చెవులు గలవారు వినును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను నీ సేవకుడను, నీ శాసనాలు గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగచేయము. సో అడగండి దేవుణ్ణి. ఇందులో అయ్యా ప్రభువా, ఈ బైబిల్ చదువుకుంటున్నాను కానీ అర్థం కావట్లేదు, ఇంకా నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, ఇంకా అర్థం చేసుకునే జ్ఞానాన్ని, అర్థం చేసుకునే మనస్సుని నాకు దయచేయమని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. బంగారము కంటేను, అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. చూసారండి, వెండి కంటే, బంగారము కంటే, సువర్ణం, వజ్రాల కంటే, ధనము కంటే, ఐశ్వర్యము కంటే ఇది ప్రియముగానున్నది. అంటే వాటికంటే ఎక్కువగా నువ్వు దీనిని ఇష్టపడాలి, ఈ వాక్యాన్ని ఇష్టపడాలి. అవన్నీ కూడా భూలోకంలో ఒక రోజు గతించిపోతాయి. అవన్నీ కూడా భూలోకంలో నుంచి మనం తీసుకెళ్లలేము. కానీ వాక్యానుసారంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు. ఇక్కడ భూలోకంలో కూడా మనల్ని రక్షించేది, మనల్ని ఆదుకునేది, మనకు సహాయం చేసేది వాక్యమే. సో వాక్యం మనకు దేవుడు ఇచ్చేశాడు, గుర్తు పెట్టుకోండి. దేవుడు నీకు వాక్యం ఇచ్చేశాడు, చదువుకొని నువ్వే బాగుపడు. దేవుడు నీకు ప్రార్థించే శక్తినిచ్చాడు, వాడుకొని ఆ ప్రార్థన చేసి ఆ అపవాది శోధనలను జయించుకో. దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు, అది విశ్వాసాన్ని పెంచుకొని నువ్వు జయించు విశ్వాస పోరాటంలో. దేవుడు నీకు నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు. సో నీతి మార్గంలో నడువు, పరిశుద్ధమైన మార్గంలో నడువు. దేవుడు నీకు మెడిసిన్ ఇచ్చేశాడు, నీకు ఆ రోగం వచ్చినప్పుడు ఆ మెడిసిన్ వేసుకో. సో దేవుడు నీకు అన్ని ఇచ్చేశాడు, ఇక నువ్వే పోరాడాల్సిందే, నువ్వే జయించాల్సిందే, నువ్వు నెగ్గాల్సిందే. సో కాబట్టి ఈ బంగారం కంటే, అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నది. ఎంతమంది ఇష్టపడతారు? నిజంగా చెప్పాలంటే హోల్ హార్టెడ్ గా వాక్యం వినడానికి ఎంతమంది ఇష్టపడతారు? వాక్యం చదవడానికి ఎంతమంది ఇష్టపడతారు? వాక్యానుసారంగా నడవడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఆ బంగారాన్ని అయితే 100కు 100% మంది ఇష్టపడతారు, బంగారాన్ని. ఆ వెండిని 100కు 100% మంది ఇష్టపడతారు. ఆ వజ్రాలను 100కు 100% ఇష్టపడతారు. ఆ ధనాన్ని 100కు 100% ఇష్టపడతారు. కానీ వాక్యాన్ని ఎంతమంది ఇష్టపడతారు అన్నదే ముఖ్యమండి. ఆ బంగారం కంటే, ఆ ధనము కంటే, ఐశ్వర్యం కంటే వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, వాక్యాన్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు దేవుడి ముందు ప్రియముగా కనపడతారు. బంగారం కంటే వాళ్ళు విలువైన లాగా కనపడతారు, అపరంజి కంటే వాళ్ళు విలువైన వాళ్ళలాగా కనపడతారు. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. సో మనం సరెండర్ కావాల్సిందే. ఇవన్నీ కూడా ఆయన చేసిన ఉపదేశాలన్నీ కూడా నెగ్లెక్ట్ చేసేది కాదు, రిజెక్ట్ చేసేది కాదు, ఒకటి తీసేసేది కాదు, నీకు నచ్చింది యాడ్ చేసేది కాదు. సో వీటన్నిటిని కూడా నువ్వేం చేయాలి? ఇవన్నీ నువ్వు సరెండర్ అయిపోవాలి, ఆ వాక్యానికి నువ్వు సరెండర్ అయిపోవాలి. నేను వాటిని మన్నించుచున్నాను, యాక్సెప్ట్ చేయాలి. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. సో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు చెడు మార్గాలు, దుష్టపు మార్గాలు, దుర్మార్గపు మార్గాలు అన్ని కూడా నీకు అసహ్యంలాగా కనపడతాయి. సో ఇప్పటి నుంచి వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెట్టండి, వాక్యాన్ని ఇష్టపడడం మొదలు పెట్టండి. ఒక చేతిలో క్యాష్ ఉంటే నువ్వు ఎలాగైతే ఇష్టపడతావో, ఆ చేతిలో బంగారము, వజ్రం ఉంటే ఎలాగైతే ఇష్టపడతావో, ఎలాగైతే ప్రేమిస్తావో, అలాగే వాక్యాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించండి, అంతకంటే ఎక్కువగా ఇష్టపడండి. యాక్సెప్ట్ చేయండి, సరెండర్ కండి, వాక్యానికి సబ్మిట్ చేసుకోండి, వాక్యానుసారంగా బ్రతకాలని. అప్పుడు నీకు ఇవన్నీ కూడా అసహ్యం అనిపిస్తుంది. ఆ వ్యభిచారం అసహ్యం అనిపిస్తుంది, ఆ త్రాగుబోతుతనం అసహ్యం
అసహ్యం అనిపిస్తది. ఆ సినిమాలో ఆ షికారులు, ఆ అల్లరితనము, పోకిరి చేష్టలు, ఆ డాన్సులు ఇవన్నీ కూడా నీకు అసహ్యం అనిపిస్తది. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి యాక్సెప్ట్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని హృదయానుసారంగా ఫాలో అవుతావో, నిన్ను ఇట్లా సెపరేట్ చేస్తది. మనుషుల నుంచి వేరుపరిచేస్తది. ఈ లోకం నుంచి వేరుపరిచేస్తది. దుష్టత్వం నుంచి, దుర్మార్గత్వం నుంచి వేరుపరిచేస్తది వాక్యము. పరలోకానికి కనెక్ట్ చేస్తది. దేవుడికి కనెక్ట్ చేస్తది వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడితో కనెక్ట్ చేస్తది వాక్యము. సో ఇంకా ఆత్మలో ఎదగడానికి సహాయం చేస్తది వాక్యము. సో అంత పవర్ రిలీజ్ చేశాడు దేవుడు. చెప్పాను, స్టార్టింగ్ లోనే చెప్పాను. కొన్ని శరీర ఇచ్చలు జయించడం చాలా కష్టము. మనిషికి శరీర ఇచ్చలు ఉంటాయండి. చాలా కష్టము జయించడం. ఆ కోపాన్ని జయించడము, ఆ క్రోధాన్ని జయించడము, ఆ కామాన్ని జయించడము, ఆ మదాన్ని జయించడము, ఆ లోభాన్ని జయించడము, కామ, క్రోధ, మద, వాత్సల్యం అంటారు కదా, వాటిని జయించడం కష్టము. సో వాటన్నింటిని జయించిన వీరుడు ఎవరైనా ఉన్నారంటే మనిషి మీద యేసుక్రీస్తు ప్రభువారు, జీసస్ క్రైస్ట్. సో మనం కూడా ఈ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు ఆ శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర దురాలోచనలు, ఆ వ్యసనాలు, ఆ త్రాగుబోతుడుతనం, ఆ యొక్క మత్తు పదార్థాలు, సో వీటన్నిటిని కూడా విడుదల కలిగించే శక్తి, అణిచివేసే శక్తి వాక్యానికి పెట్టేశాడు దేవుడు. అందుకే ఎవరైనా పర్లేదు, అన్యుడైనా పర్లేదు, వాక్యం చెవిలోకి వెళ్ళాలి. చెవిలోకి వెళ్తే మెల్లిమెల్లిగా వాక్యము పని చేసుకుంటూ వెళ్తుంటా ఉంటది. సో నీ శాసనములు ఆశ్చర్యకరములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. సో ఇట్స్ ఎ మిరాక్యులస్ బుక్. నేను చెప్పాను కదా, బైబిల్ ఈజ్ ఎ మిరాక్యులస్ బుక్. అందులో ఒక మిరాకిల్స్ ఉన్నాయి, సైన్స్ ఉన్నాయి, వండర్స్ ఉన్నాయి, హీలింగ్స్ ఉన్నాయి, డెలివరెన్స్ ఉన్నాయి, ప్రొఫెసీ ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి నీ శాసనంలో ఆశ్చర్యకరములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. సో యాక్సెప్ట్ చేయాలి. నీ వాక్యము వెల్లడి అగుటతోడేనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలుగుంచును. చూసారా అండి, వాక్యం రిలీజ్ అవుతుండగానే వాక్యం పనిచేస్తుందని నేను చెప్పాను కదా. చాలా సందర్భాల్లో వాక్యము వెళ్తుండగానే పని చేసి పెడుతుంది. వాక్యం వెళ్తుండగానే గర్భఫలం లేని వాళ్ళకు గర్భఫలము, జాబు లేని వాళ్ళకు జాబు, సో తెలివి లేని వాళ్ళకు తెలివి, బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి, వెలుగు చీకట్లో ఉన్న వాళ్ళకు వెలుగు అలా దయచేస్తుంది. సో వాక్యం పనిచేస్తుంటది, రిలీజ్ అవుతుంటేనే పనిచేస్తుంది. ఒక సంఘంలో ఆత్మ ప్రేరేపణతో దైవజనుడు వాక్యం బోధిస్తుంటే అందరి హృదయాలకు అది వాక్యము దూసుకొని వెళ్ళి ఆ హృదయంలో ఉన్న చీకటిని తీసివేస్తుంది వాక్యము. మన శరీరంలో, మనస్సులో, ఆలోచనలో, తలంపులలో ఉన్న చీకటినంతా తీసేస్తుంది వాక్యము. అందుకే నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే, చూసారా, రిలీజ్ అవుతుండగానే వాక్యము వెలుగు కలుగును. సో అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. సో వాక్యం విన్న వాళ్ళు తెలివి లేని వాళ్ళకు తెలివి, బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి, జ్ఞానము లేని వాళ్ళకు జ్ఞానము, చీకట్లో ఉన్న వాళ్ళకు వెలుగు, అండ్ లేకపోతే ఇంకా వ్యభిచారంలో ఉన్న వాళ్ళకు ఆ యొక్క దాని నుంచి విడుదల అన్ని కలగ చేస్తుంది ఈ వాక్యము. అందుకే వాక్యం వింటుండగానే మనకు ఏమవుతుంటది, ఆ పవర్ రిలీజ్ అవుతుంటా ఉంటది. వాక్యం వింటుండగానే నీ శరీరంలో పని చేస్తుంటా ఉంటది. నీకు కష్టం వచ్చినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా నీకు వాక్యం గుర్తొస్తుందండి. ఈ రోజు నీకు ఏ వాక్యం అయితే చెప్పానో అదే నీకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకైనా వాక్యము గుర్తొచ్చి ఆ వాక్యము పనిచేస్తూ ఉంటా ఉంటది. ఎందుకంటే వాక్యం రిలీజ్ అవుతుంటగానే వెలుగు వచ్చేస్తుంటా ఉంటది, రిలీజ్ అవుతుంటగానే లైట్ వచ్చేస్తుంటా ఉంటది. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నామండి. చీకట్లో ఉన్న వాళ్ళకు ఒక లైట్ ఉండేది, లాంతర్ ఉండేది మన పూర్వకాలంలో, లేకపోతే ఒక టార్చ్ లైట్ ఉండేది. చీకట్లో వెళ్ళిపోయే వాళ్ళకు, ఆ పోలీస్ వాళ్ళకు కావచ్చు, లేకపోతే రాత్రిపూట వెళ్ళే వాళ్ళకు ఆ లైట్ ఎలాగైతే వెలుగుని చూసి ఆ ప్రకారంగా, వెలుగు ప్రకారంగా నడుచుకుంటా వెళ్తారో ఆ అరణ్య మార్గంలో కానీ, ఆ చీకటి మార్గంలో కానీ, అలాగే చీకట్లో నడిచే వాళ్ళందరికీ కూడా ఇది ఒక వెలుగులాగా పనిచేస్తుంది. ముందట ఒక వెలుగులాగా మనల్ని నడిపిస్తుంది. మన చుట్టూ అంతా చీకటే ఉందండి. ఈ సామ్రాజ్యం అంతా చీకటి సామ్రాజ్యంతో నిండుకుంది, చీకటి మనుషులతో, చీకటి శక్తులతో. అయినా కూడా ఈ వాక్యము మనకేం చేస్తుంది, ఆ చీకట్లో వెళ్తున్న వ్యక్తికి ఆ టార్చ్ లైట్, ఆ లాంతర్ లాగా ఎలాగైతే పనిచేస్తుందో ఈ వాక్యం అలాగా పనిచేస్తుంటా ఉంటది. సో అందుకే వాక్యము రిలీజ్ కాగానే, అందుకే వాక్యం వినాలి ఎప్పుడైనా కూడా. ఈవెన్ ఎవ్వరు విన్నా కూడా వాక్యము పని చేస్తుంటది. దీంట్లో ఒక కులం, ఒక మతం అని లేదు, ఒక భాష అని లేదు. ఎవ్వరు విన్నా కూడా ఈ వాక్యము తెలివి లేని వారికి తెలివి కలిగిస్తది, బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి, జ్ఞానము లేని వాళ్ళకు జ్ఞానము, అబద్ధంలో ఉన్న వాళ్ళను, అసత్యంలో ఉన్న వాళ్ళను సత్యంలోకి నడిపిస్తది, అపవిత్రతలో ఉన్న వాళ్ళను పవిత్రతలోకి నడిపిస్తది, అపరిశుద్ధతలో ఉన్న వాళ్ళకు పరిశుద్ధతలోకి నడిపిస్తది ఈ వాక్యము. నీ ఆజ్ఞల యందైన మదిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగ్గొర్చుచున్నాను.
నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావని రుజువు ఏంటిది? ఈ వాక్యాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతావో అప్పుడే నువ్వు ఆయనను ప్రేమిస్తున్నట్టు. ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా ప్రేమిస్తున్నారంటే దాని రుజువు ఏంటిది? నా మాటలు నమ్మిన వాళ్ళను, నా మాటలను యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, నా మాటల ప్రకారం నడిచిన వాళ్ళను నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ఇష్టపడుతున్నారని నేను రుజువుగా తీసుకుంటాను. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి, ఇష్టపడుతున్నాను అని చెప్పి నా మాటలకు విరుద్ధంగా వెళ్ళారనుకోండి, అది ప్రేమించినట్టు కాదు. అలాగే మన దేవుడి మాటలు కూడా నమ్మి యాక్సెప్ట్ చేసి వాటి ప్రకారంగా నడిచినప్పుడే మనందరము దేవుడికి అనుకూలంగా వెళ్ళిన వాళ్ళం అవుతాము, దేవుడికి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళము కాము. కాబట్టి ఆయనను ప్రేమిస్తున్నావని సూచన క్రియ ఏంటిది? ఆయనను ప్రేమిస్తున్నావన్న రుజువు ఏంటిది? ఎప్పుడు ప్రేమిస్తావు అంటే ఎప్పుడైతే ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసుకుంటావో, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా ఫాలో అవుతావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. సో చూసారా, మన నడిచే నడక మారుతుంది, మన పరిస్థితి మారుతుంది, మన యొక్క స్టైల్ మారుతుంది, మన మాట్లాడే విధానము, ఆలోచించే విధానము, తలంపులు అన్ని కూడా మారుస్తా ఉంటది. అందుకే వాక్యం వింటుండగానే రిలీజ్ అవుతుంటదండి, ఒక పవర్ రిలీజ్ అవుతుంటా ఉంటది. ఆ శక్తి నోటి నుంచి వాక్యం వస్తుండగానే వెళ్ళి ఆత్మలోకంలో పని చేసి పెడుతుంటా ఉంటది. నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనీయకము. చూసారా, నేను రాగానే చెప్పాను, కామాన్ని, క్రోధాన్ని, మదాన్ని, వాత్సల్యాన్ని, లోభాన్ని అన్నిటిని కూడా అణిచివేసే శక్తి, ఏలనీయకుండే శక్తి ఈ వాక్యానికి ఉంది. ఆ పాపాన్ని జయించడం కష్టము, ఆ కోపాన్ని జయించడము కష్టము, ఆ ద్వేషాన్ని జయించడం కష్టము, ఆ వ్యభిచారాన్ని జయించడము, ఆ కామాన్ని జయించడము కష్టము. అలాంటి వాటిని కూడా జయించే శక్తి ఈ వాక్యానికి ఉంది. అందుకే నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచము. ఈ వాక్యానుసారంగా నడిచే వాళ్ళు అన్నిటిని వ్యసనాలను వదిలేస్తారండి. ఆ మొబైల్ అడిక్షన్, లేకపోతే ఆ లిక్కర్ అడిక్షన్, ఆ యొక్క ఆల్కహాల్ అడిక్షన్, సిగరెట్ అడిక్షన్, వాటి నుంచి కూడా విడుదల కలిగేస్తుంది. ఆ కోపము అదొక అడిక్షన్ లాంటిదే. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడం ఒక అడిక్షనే. పాపము, దేవుడికి విరోధంగా పాపము చేయడం ఒక అరిష్టమే. చీటింగ్ చేయడం ఒక అడిక్షనే. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం ఒక అడిక్షనమే. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం ఒక అడిక్షనే. సో వీటి నుంచి కూడా మనల్ని వేరుపరుస్తుంది వాక్యము, సపరేట్ చేసేస్తుంది. సో ఏ పాపము నన్ను ఏలనీయకము, నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపుము. సో అనుసరించు, జస్ట్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ కష్టం వచ్చిన, అవమానం వచ్చిన, నింద వచ్చిన, దుర్మార్గత్వం వచ్చిన, లేకపోతే బాధ వచ్చిన, చింత వచ్చిన, విచారణ వచ్చిన, వర్డ్ ఆఫ్ గాడ్ ఫాలో కాండి. చాలా మంది ట్రెడిషన్స్ ని ఫాలో అవుతారు. డోంట్ ఫాలో ద ట్రెడిషన్స్, డోంట్ ఫాలో ద ట్రెడిషన్, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేయింగ్ యూ కెన్ ఫాలో దట్ వన్ ఓన్లీ. సో ట్రెడిషన్స్ కాదు మనం ఫాలో కావాల్సింది, దేవుడి వాక్యాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అప్పుడు మన అడుగులు స్థిరపడతాయి, మన నడక, మన పద్ధతి, మన ఆలోచనలు, మన మనస్తత్వము, మన బుద్ధి అన్ని మార్చేస్తుందండి వాక్యము. సకలంని మార్చేస్తుంది, ఒకటని కాదు, మన పరిస్థితులను, మన స్థితులను మార్చేస్తుంది, మన హృదయానికి నెమ్మదిని దయచేస్తుంది, కంఫర్ట్ ని దయచేస్తుంది, మన మనస్సుని స్థిరపరుస్తుంది వాక్యం. అందుకే నీ కష్టం ఎక్కువ అవుతుందా, ఎక్కువ వాక్యం చదువు. ఇంకా ఎక్కువ అవుతుందా, ఇంకా ఎక్కువ వాక్యం చదువు. అప్పుడు నీకు ఓదార్పు వస్తుంటా ఉంటది, డైరెక్షన్స్ తెలుస్తుంటా ఉంటది, మార్గాలను సరళం చేస్తుంటా ఉంటది. నువ్వు చీకట్లో నడుస్తున్నట్టు అనిపిస్తుందా, వాక్యం చదువుకుంటే అప్పుడు నీకు ఆ చీకట్లోనే వెలుగుని తీసుకొస్తుంది వాక్యము. అలా ఖండిస్తుంది, ఆ చీకటిని ఖండించేస్తుంది, ఆ పాపాన్ని ఖండించి వేస్తుంది, ఆ దుర్మార్గత్వాన్ని ఖండించి వేస్తుంది. ఇంకా శరీర కోరికలు ఉన్నాయా, వాక్యాన్ని చదువుకో. శరీర ఇచ్చలున్నాయా, వాక్యాన్ని చదువుకో, వాక్యాన్ని విను. ఆ శరీర ఇచ్చలను, దుర్మార్గత్వాన్ని అణిచివేస్తుంది వాక్యము, పాపాన్ని అణిచివేస్తుంది వాక్యము. ఎందుకంటే పాపం ఒక్క రోజుతో పోదండి, వాక్యం కూడా వింటుంటే 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 ఆ పాపం నుంచి కంప్లీట్ గా విడుదల కలుగుతారు. అందుకే ఎవరైనా అన్యజనులు రక్షించబడ్డారా, వాళ్ళకు ముఖ్యంగా దేవుడిచ్చేది ఫస్ట్ వాక్యమే అండి. వాక్యానుసారంగా నడిపించాలి వాళ్ళందరినీ కూడా. ఎవరైనా రక్షించబడితే, చాలా మంది రక్షించబడగానే చప్పట్లు కొడతారు, కానీ వాళ్ళను నడిపించే విధానము తెలియక వదిలేసి వాళ్ళందరూ కూడా దారి తప్పిపోతుంటా అంటారు. సో వాక్యానుసారంగా నడిపించగలగాలి ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి గంట. సో అప్పుడు వాళ్ళు రక్షణలోకి వచ్చినట్టు అండి. చాలా మంది రక్షించబడతారు, బాప్తిజం తీసుకుంటారు, మళ్ళా వెళ్ళి ఆ వేరే సాంప్రదాయాలకు, వేరే ఆచారాలకు కలుస్తారు. ఎందుకు? వాళ్ళ లోపల వాక్యము ఫలించలేకపోవడం వల్ల, వాక్యము లేకపోవడం వల్ల. సో వాక్యము ఉన్న వాళ్ళు 30 నుంచి 60 60 నుంచి 100 ఫలిస్తారు, ఎప్పటికైనా ఫలిస్తారు. గుర్తుపెట్టుకోండి, కొంచెం లేట్ అయినా కూడా వాక్యానుసారంగా నడిచే వాళ్ళు ఫలించి తీరాల్సిందే, ఫలించి తీరాల్సిందే. అది దేవుడి యొక్క కండిషన్. అది
ఆయనే కండిషన్ పెట్టాడు. నా ఆజ్ఞలు నా శాసనాలు ఎవరైతే నడుస్తారో నువ్వు ఇంటిలో ఆశీర్వదించబడతావు, నీవు చేసే పనిలో ఆశీర్వదించబడతావు, నీ పొలంలో ఆశీర్వదించబడతావు, నీ యొక్క గర్భఫలం ఆశీర్వదించబడుతుంది, నీ యొక్క పంట పొలాలు ఆశీర్వదించబడతాయి అని దేవుడే చెప్పాడు. నువ్వు నా మాట ప్రకారం ఫాలో కా, సకల ఆశీర్వాదాలు నీ మీదికి తీసుకొస్తాను అంటాడు. అదే వాక్యానికి విరుద్ధంగా వెళ్తే సకల శాపాలు కూడా వస్తాయని చెప్పాడు దేవుడి వాక్యంలో. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూసారా అండి, అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎందుకంటే జనులు, ఈ ధర్మశాస్త్రము మనిషిని కాపాడుతుంది, ఆ నరకంలో పడివేయకుండా, ఆ అగ్నిలో పడవేయకుండా, ఆ అగ్నిలో కాలకుండా, ఆ నరకానికి వెళ్ళకుండా, ఆ పాపంలో పడకుండా ఆపివేస్తుంది వాక్యము. కానీ అనుసరించకపోయినందున, వింటున్నారు కానీ ఫాలో కావట్లేదు, నా కన్నీరు ఏరులై పారిచున్నది. ఎందుకంటే వాళ్ళ మార్గం అంతా కూడా వేరేలాగా మారిపోతుంది. ఒక రక్షించబడిన ఆత్మ వాక్యానుసారంగా నడవలేదు అనుకోండి, చాలా చాలా ప్రాబ్లం అది. సో అందుకే కన్నీరు ఏరులై పారుచున్నది అంటే ఇక్కడ బాధపడుతున్నాడు. అయ్యో వీళ్ళందరూ నరకానికి వెళ్తున్నారే, ఇంత మంచి ధర్మశాస్త్రం ఉండి ఫాలో కాలేకపోతున్నారే, ఇంత మంచి వాక్యం ఉండి నేర్చుకోలేకపోతున్నారే, ఇంత మంచి వాక్యం ఉండి వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నారే అని బాధపడుతున్నారట. సో చూసారా అండి, నన్ను అనుసరించాలి, ఫాలో ద జీసస్ క్రైస్ట్, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే చదవండి, వాక్యాన్ని చదువుకోండి, వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా బ్రతకండి, ఒక తీర్మానం లాగా తీసుకోండి. దేవుడిని అడగండి, ఇక్కడ ఏం రాశాడు, నీ కట్టలను నాకు బోధింపుము. సో ఆస్క్ గాడ్, ఇంకా బోధించమని అడగండి. ఇప్పుడు నాకు కొన్ని మర్మాలు తెలుస్తాయి, మీరు చదివితే మీకు కొన్ని మర్మాలు తెలుస్తాయి, మీకు ఇంకా కొన్ని మర్మాలు తెలియచ్చు, నాకు ఇంకా కొన్ని మర్మాలు తెలియచ్చు. సో నీ కట్టలను నాకు బోధించమని అడగండి. ఆస్క్ గాడ్ ఫర్ టీచ్ మీ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఇంకా టీచ్ చేయమని అడగండి, దేవుడు నేర్పిస్తాడు, మంచిగా నేర్పిస్తాడు. కూర్చోబెట్టి చదువుతున్నప్పుడు పాయింట్ టు పాయింట్ చదవండి, ఒక్కొక్క వచనము అర్థం చేసుకుంటూ చదవండి, అర్థమయ్యేలాగా చదవండి. సో దాని తర్వాత ఫాలో కండి, ఇంకా బాగుంటుంది లైఫ్. యెహోవా నీతిమంతుడవు. సో దేవుడి నుంచి వచ్చిన ఈ వాక్యము, ఆయన నీతిమంతుడు. సో ఎప్పుడైనా నీతిమంతుడి మాటలు నీతిగానే ఉంటాయి, పరిశుద్ధుడి మాటలు పరిశుద్ధుడిగానే ఉంటాయి, అన్యాయస్తుడి మాటలు అన్యాయస్తులాగానే ఉంటాయి, మోసగాడి మాటలు మోసపూరికంగానే ఉంటాయి. కానీ మన దేవుల్లో ఎలాంటి దుర్బుద్ధి లేదు, దురాశ లేదు, దురాలోచన లేదు. మన దేవుల్లో ఎలాంటి అపవిత్రత లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు. మన దేవుల్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది, మంచితనం ఉంది, మానవత్వం ఉంది, దయాలత్వం ఉంది, కరుణ ఉంది, కృప ఉంది, ప్రేమ ఉంది, క్షమించే గుణం ఉంది, వాత్సల్యం ఉంది. అలాంటి దేవుల్లో నుంచి ఉద్భవించిన వాక్యమే ఈ వాక్యము. అందుకే నీ న్యాయ విధులు యథార్థములు, ఇందులో మోసం లేదు, అన్ని మంచి వాక్యాలే. నీతిమంతుడవు. సో ఆ దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు మాట్లాడే మాట ఎలా ఉంటుంది, నీతిగానే ఉంటుంది. మన దేవుడు మాట్లాడిన మాట నీతిగానే ఉంటుంది. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నుంచి వచ్చే మాటలు అన్ని పరిశుద్ధంగానే ఉంటాయి. మన దేవుడు యథార్థవంతుడు, అందుకే ఆయన లోపల నుంచి వచ్చే మాటలు కూడా యథార్థతంగా ఉంటాయి. ఆయన క్షమించే గుణం ఉంది, ఆయన దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి. చూసారా అండి, ఇది ఆయన ఇచ్చిన వచనము, ఆయన తలంపుల నుంచే, ఆయన మనసులో నుంచి, ఆయన ఆలోచనల నుంచి పుట్టిన వాక్యమే ఈ వాక్యము. నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములు నీవు నియమించితివి. చూసారా అండి, ఈ స్టాండర్డ్స్ అన్ని కూడా దేవుడు నియమించాడు. ఈ స్టాండర్డ్స్ లో మీరు బ్రతకండి, ఈ యొక్క రూల్స్ లో బ్రతకండి, ఈ రెగ్యులేషన్స్ లో బ్రతకండి. ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నాం, బైక్ మీద హెల్మెట్ పెట్టుకోండి అని అంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు. అది మన మేలుకే, కింద పడ్డాం అనుకోండి తెలియకుండా, హెడ్ ఇంజ్యూరీ అయితే ఏమి చేయలేము. ఆ హెడ్ ఇంజ్యూర్ కాకుండా ఉండడానికి హెల్మెట్, అది మనకు సేఫ్ కోసమే. కార్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, సో ముందట ఆ స్టీరింగ్ కి హెడ్ తాకకుండా ఉండడానికి వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోమంటారు. ఆ చుట్టూ ఎయిర్ బ్యాగ్స్ మన సేఫ్టీ కోసమే, ఆ సీట్ బెల్ట్ మన సేఫ్టీ కోసమే, ఈ యొక్క హెల్మెట్ మన సేఫ్టీ కోసమే. ఆ సేఫ్టీ దేనికోసము, శరీరానికి సేఫ్టీ, కానీ మన ఆత్మకు కూడా సేఫ్టీ ఉండాలి కదా. మన ఆత్మ సేఫ్టీ కోసమే ఈ వాక్యము, ఈ ప్రార్థన. అర్థమవుతుందా అండి? సో మన ఆత్మ కూడా సేఫ్ ఉండాలండి. సో మన ఆత్మ కూడా నశించిపోవద్దు, తప్పిపోవద్దు. సో అందుకే నీ పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములు నీవు నియమించితివి. సో మంచిగా మనం విశ్వాసం ఎదగాలని, నీతిలో ఎదగాలని, పరిశుద్ధతలో ఎదగాలని, వాక్యం ఎదగాలని దేవుడు ఈ కండిషన్స్ పెట్టాడు, ఈ స్టాండర్డ్స్ ని పెట్టాడు.
సో నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మర్చిపోవద్దు, వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. సో వాక్యాన్ని మర్చిపోయిన, వాక్యాన్ని విడిచిపెట్టిన, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిన దేవుడి దృష్టికి విరోధులం అవుతాము. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. చూసారా, ప్యూర్ ఉంది ఇందులో, మదర్ మిల్క్ లాగా, ఆ కోకోనట్ వాటర్ లాగా అండ్ ప్యూర్ గా ఉంది. అది నీ సేవకునికి ప్రియమైనది. ఎలా ఉండాలంటే, మనము ఒక నాన్ వెజ్ ని ఎంత ఇష్టంగా తింటాము, ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ని ఎంత ఇష్టంగా తింటాము, ఆ ఐస్ క్రీమ్స్ ని, ఆ చాక్లెట్స్ ని ఎంత ఇష్టంగా తింటాము, ఆ స్వీట్స్ ని, ఆ తేనెను ఎలాగ ఇష్టంగా తింటాము, ఈ వాక్యాన్ని అంత ఇష్టంగా తీసుకోవాలి, అంత ఇష్టంగా చదవాలి. అప్పుడు ఇంకా నువ్వు మహాద్భుతాలు చూడొచ్చు వాక్యంని. సో అంత గొప్ప శక్తి వాక్యానికి ఉంది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశంలో నేను మరువను. చూసారా, ఎంటైర్ వరల్డ్ నిన్ను రిజెక్ట్ చేసిన, నువ్వు వాక్యాన్ని పట్టుకో. ఎంటైర్ వరల్డ్ నిన్ను ఫెయిల్యూర్ అన్నా, ఎంటైర్ వరల్డ్ నిన్ను నెట్టివేసిన, నువ్వు వాక్యాన్ని పట్టుకో, మరవకు అంటున్నాడు. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. సో నీకు అర్హత లేదు, అయినా కూడా నువ్వు వాక్యాన్ని పట్టుకో. నీకు అప్పులు ఎక్కువ అవుతున్నాయి, అయినా కూడా నువ్వు వాక్యాన్ని పట్టుకో. లేకపోతే నిన్ను అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, నిన్ను ఎందుకు పనికిరానిలాగా చూస్తున్నారు, అయినా కూడా నువ్వు వాక్యాన్ని పట్టుకో. అప్పుడు నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. చూసారా, ఈ వాక్యం ఒక్కటే సత్యము అండి. ఇందులో ఎలాంటి కల్తీ లేదు, ఎలాంటి కల్తీ మిల్క్ లేదు. సో ఇట్స్ ఎ ఫీడింగ్, ఇది ఇట్స్ ఎ రైట్ ఫీడింగ్ మనందరి సోల్స్ కి, స్పిరిట్స్ కి. ఈ వాక్యం ఎప్పుడు కూడా కరెక్ట్ ఫీడింగ్ అండి. ఈ కరెక్ట్ ఫీడింగ్ మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి. ఈ శాశ్వతమైనది, దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు. భూమి ఆకాశానికైనా ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ ఈ యొక్క వాక్యానికి ఎక్స్పైరీ డేట్ లేదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఈ వాక్యము పని చేస్తుంటది, పని చేసి పెడుతుంటది. ఈ వాక్యము మనల్ని స్వస్థత పరుస్తుంది, బలాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివిని ఇస్తుంది, బుద్ధిని ఇస్తుంది, మంచి ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి విడుదల కలగ చేస్తుంది వాక్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. చూసారా అండి, శ్రమయు వేదనలు పట్టి ఉన్నవి. నువ్వు వాక్యాన్ని పట్టుకొని ఉన్నావా, నువ్వు ఆ శ్రమలు కష్టాల్లో కూడా సంతోషంగా ఉంటావు. నువ్వు ఆజ్ఞలను, శాసనాలను పట్టుకొనే ఉన్నావు, వాటి వాక్యానుసారంగా నడుస్తున్నావా, ఆ శ్రమ వచ్చినా, ఆ వేద వచ్చినా నువ్వు భయపడవు, సంతోషంగానే ఉంటావు. ఎందుకంటే నీకు తెలుసు వాటిని ఎలా జయించాలో. వాక్యంలో పెట్టేశాడు దేవుడు. నీ కష్టం వచ్చినప్పుడు ఎలా జయించాలి, నీకు నష్టం వచ్చినప్పుడు ఎలా జయించాలి, శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు ఎలా జయించాలి. అదే నువ్వు వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు భయపడవు, వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు నువ్వు భయపడవు. ఏం కాదులే, నా దేవుడు చూసుకుంటాడు, ఏం కాదులే అని నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ శ్రమ నన్ను కృంగదీయనీయదు, ఆ వేదన నన్ను కృంగదీయనీయదు అని నువ్వు అలాగే బలపడుతుంటా అంటావు. కాబట్టి ఏ శ్రమ, ఏ కష్టం వచ్చినా కూడా మనము విడిచిపెట్టండి వాక్యము. ఆ శ్రమలలో కూడా నీ వాక్యం ఏం చేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, కంఫర్ట్ ని దయచేస్తుంది. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. చూసారా, నెవర్ ఎండ్. ఈ వాక్యం ఎప్పుడు కూడా ఎండ్ అనేది లేదు, శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. సో మనం అర్థమే చేసుకోవాలి, మనమే అర్థం చేసుకొని, మనమే దేవుణ్ణి అడిగి జ్ఞానము తెచ్చుకొని, అర్థం చేసుకొని వాటి ప్రకారంగా నడవాలి. సో చూసారండి, ఎంత శ్రమ వచ్చినా, వేదన వచ్చినా కూడా ఈ వాక్యానుసారంగా నడిచే వాళ్ళకు ఆ దుఃఖం ఉండదు. కంఫర్ట్ అంటున్నారు కదా, నీ మనసుని ఒక తృప్తి పరుస్తుంది వాక్యము. మనం కడుపు నిండా ఆహారం తింటాం కదా, అప్పుడు ఆ కడుపు ఎలాగైతే తృప్తి పొందుతుందో, మన నాలుక ఎలాగైతే తృప్తి పొందుతుందో, మన యొక్క శరీరం ఎలాగైతే మంచి ఆహారం తిన్న తర్వాత ఎలాగైతే తృప్తి పొందుతుందో, అలాగే మంచి వాక్యము విన్న తర్వాత, ఆ వాక్యము చదివిన తర్వాత నీ యొక్క ఆత్మ, నీ మనస్సు అలా తృప్తి పరుస్తుంది. మనసుని కంఫర్ట్ చేసే శక్తి ఈ వాక్యానికి తప్పించి ఇక ఏ సైకియాట్రిస్ట్ డాక్టర్ కి లేదు, ఏ మెడిసిన్స్ కి లేదు. సో మనసుకి రోగం వస్తే మాత్రం ఎవరు నయం చేయలేదండి, ఈ వాక్యము నయం చేయగలుగుతుంది. అట్టి శక్తి ఈ వాక్యానికి ఉంది. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము. సో చూసారా, యాక్సెప్ట్ చేయాలి, నేర్చుకోవాలి, ఇంకా హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా మనం ఫాలో కావాలి. దానికి కావాల్సిన ప్రేయర్ కూడా చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ప్రేయర్ చేసుకోండి, అయ్యా నీ వాక్యాన్ని నాకు నేర్పించు ప్రభువా, నీ వాక్యానుసారంగా నడిపించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా, నీ వాక్యానుసారంగా బ్రతకడానికి నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థించుకోండి. సో వాక్యానికి విరుద్ధంగా నేను వెళ్ళొద్దు నాయనా, ఇందులో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నిటిని నేను ఫాలో కావాలి, అన్ని దినదినము నేను వాక్యంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలని ప్రార్థించుకోండి. ఆత్మీయకు ఆహారం దొరకాలని ప్రార్థించుకోండి. వాక్యాన్ని విన్నట్టుగా మర్చిపోకుండా, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకుండా
నడవాలని ప్రార్థించుకోండి. ఈ వాక్యమే నా జీవితంలో జీవించాలి. ఈ వాక్యమే నా జీవితంలో వాక్యానుసారంగా నేను జీవించాలి. ఈ వాక్యము నాలో ఫలించాలి అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా ప్రార్థన విని, ఇష్టమైన ప్రార్థన ఎవరికి ఇష్టం ఉండదండి? మన మాటలు విన్న వాళ్ళను, మన మాటలను యాక్సెప్ట్ చేసిన వాళ్ళను, లేకపోతే మన మాట ప్రకారం నడిచే వాళ్ళంటే మనం ఎంత ఇష్టపడతాము, చాలా ఇష్టపడతాం. నేనైతే అంతే అండి, నా మాట విన్న వాళ్ళని చాలా ఇష్టపడతాను. సో అలాగే దేవుడు కూడా ఆయన మాటలు విన్న వాళ్ళని కూడా ఆయన చాలా ఇష్టపడతాడు, చాలా ప్రేమిస్తాడు, చాలా 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 అభివృద్ధి పరుస్తాడు. అబ్రహాం విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. యాకోబు, ఇస్సాకు విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. సొలొమోను, దావీదు విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. యోబు విన్నాడు, నోవాహు విన్నాడు, సో ఆశీర్వదించబడ్డారు. వీళ్ళందరూ ఆయన వాక్యానికి అనుకూలంగా వెళ్ళిన వాళ్ళే. మోషే, యెహోషువ, లేకపోతే యోసేపు, సో వీళ్ళందరూ కూడా ఆయన వాక్యాన్ని విని, ఆయన మాటలు విని బాగుపడ్డ వాళ్ళే. కానీ ఆయన మాట విని, ఆయన వాక్యానుసారంగా విన్న వాళ్ళు ఎవ్వరు కూడా నశించిపోరండి, బాగుపడ్డ వాళ్ళే. కానీ చెడిపోయిన వాళ్ళైతే ఎవరు ఉండరు. ఈ వాక్యం విని వాక్యానుసారంగా నడిచే వాళ్ళందరూ కూడా బాగుపడే వాళ్ళే, కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ కూడా మంచి వాళ్ళే, నీతిమంతులుగా మారుతారు, కానీ చెడ్డవాళ్ళుగా ఉంచదు ఈ వాక్యము. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరొకసారి మీ వాక్యం యొక్క గొప్పతనాన్ని, మీ వాక్యం యొక్క విలువను, మీ వాక్యం యొక్క శక్తిని మా అందరికీ కూడా బయలుపరిచి మరొకసారి మమ్మల్ని ఇంకా ప్యూరిఫై చేసినందుకు మీకేం సమర్థ ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.